హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నందిని జీడాల. ఎలా ఉన్నారు మీరందరూ? బాగున్నారా? వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్కి కనుక ఎవరైనా కొత్తగా వచ్చి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. వీడియోస్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే, మనం ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా, వాట్సాప్ ఓపెన్ చేసినా మనకేం కనిపిస్తుంది? శ్రీ నిమిషాంబికా దేవి అమ్మవారే కనిపిస్తున్నారు కదా. మనకేమైనా ఆపదలు వచ్చినా, మనకేమైనా కోరికలు ఉన్నా ఇక్కడికి వచ్చి అమ్మవారి దగ్గర కోరుకుంటే ఒక నిమిషంలోనే కోరికలన్నీ నెరవేరుతాయి అని చెప్పి అంటున్నారు కదా. సో దాని గురించి నేను 2 days బ్యాక్ ఈ టెంపుల్కి వచ్చిన. టెంపుల్ డీటెయిల్స్ అంతా వీడియోలో వస్తుంది, కంప్లీట్గా స్కిప్ చేయకుండా చూడండి. ఈ టెంపుల్ వచ్చేసి మనకి హైదరాబాద్లో బోడుపల్లో ఉంటుంది. చాలా అంటే చాలా పాజిటివ్ వైబ్. అక్కడ ఫుల్ అంటే ఫుల్ రష్ ఉంది. మేము వెళ్ళిన రోజు థర్స్డే అయినా కూడా ఫుల్ రష్ ఉంది. ఇంకా సండే, ఫ్రైడే ఎక్కువ రష్ ఉంటుందంట. ఈ టెంపుల్ యొక్క టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 గంటల నుంచి 12 గంటల వరకు ఉంటుంది. సాయంత్రం పూట 5:30 నుంచి 8:30 వరకు ఉంటుంది అనమాట. ఈ టైంలో వెళ్తేనే మనం దర్శనం చేసుకోవచ్చు అమ్మవారిని. మిగతా టైంలో వెళ్తే టెంపుల్ వచ్చేసి క్లోజ్ చేస్తారు. ఇంకా ప్రదక్షిణాలకు వచ్చేసి సపరేట్ టైమింగ్ ఉంటుంది అనమాట. ఇంకా ఈ టెంపుల్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే, అమ్మవారు నిమిషాంబికా దేవి అమ్మవారు అనమాట. మనకి ఏమైనా కోరికలు ఉంటే నిమిషాలలోనే తీర్చేస్తారంట. అయితే ఈ టెంపుల్కి వచ్చి 16 ప్రదక్షిణలు చేయాలి. గుడి చుట్టూ 16 ప్రదక్షిణలు చేస్తే 21 నిమిషాలలోనే మనకు కోరుకున్న కోరిక నెరవేరుతాయట. లేదు అంటే 21 రోజులలో నెరవేరుతాయట. ఒకవేళ మన కోరిక నెరవేరిన తర్వాత మనం మళ్ళీ ఈ గుడికి వచ్చి 108 ప్రదక్షిణలు చేసి అమ్మవారికి ఇంకా వడిబియ్యం పోయాలనుకున్న, ఇంకేమైనా సమర్పించుకోవాలన్నా సమర్పించుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంది. మేము వెళ్ళిన టైంకి 12:30 అయింది. ఆ టైంకి ప్రదక్షిణల టైం కాదనమాట. ప్రదక్షిణలకు టైం వచ్చేసి మార్నింగ్ 6 అంటే మార్నింగ్ 6 గంటల నుంచి వెళ్ళి 9 గంటల వరకు, ఇంకా ఆఫ్టర్నూన్ 2 గంటల నుంచి వెళ్ళి 5 గంటల వరకు అనమాట. 2 గంటలకు మాత్రం మనకి దేవుణ్ణి దర్శనం చేసుకోవచ్చు, కానీ అయ్యగారు ఉండరు అక్కడ. సో 5 గంటలకు వెళ్తే దేవుణ్ణి దర్శనం చేసుకోవచ్చు, ప్లస్ అయ్యగారు కూడా ఉంటారు అనమాట. ప్రదక్షిణలు చేసేవాళ్ళు మాత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు వెళ్ళండి పొద్దున అయితే. ఆఫ్టర్నూన్ అయితే 2 గంటల నుంచి 5 గంటల వరకు వెళ్ళొచ్చు. మేము వెళ్ళిన రోజు 12:30 అయింది. 12:30కి మాకు ఇంకా టైం ఉంది కాబట్టి అక్కడ పక్కనే థర్స్డే కాబట్టి సాయిబాబా ఆరతి ఉండే, మధ్యాహ్నం పూట ఆరతి. దానికి అటెండ్ అయ్యే లోపట్లనే టైం అయింది. టైం అయిన తర్వాత మేము కూడా ప్రదక్షిణలు అదంతా స్టార్ట్ చేసినాం. చాలా అంటే చాలా పాజిటివ్ వైబ్ అక్కడ. చాలా బాగా అనిపించింది నాకైతే. ఎవరైనా న్యూ ఇయర్ రోజు ఆ టెంపుల్కి వెళ్ళాలంటే మాత్రం అక్కడ ఆ రోజు ప్రదక్షిణలకు అలో లేదంట. ఎందుకంటే ఆ రోజు ఎక్కువ మంది వచ్చేసి రద్దీ అవుతుందని చెప్పి ఆ రోజు ప్రదక్షిణలకి తీసేసినారంట. సో ఆ రోజు ప్రదక్షిణల కార్యక్రమం ఉంటే మాత్రం పెట్టుకోకండి, నెక్స్ట్ డే అట్లా పెట్టుకోండి. ఇంకా ఇక్కడ అమ్మవారికి గట్టించిన చీరలు కూడా అమ్ముతూ ఉంటారు అనమాట. మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు అమ్మవారి చీరలు ఇక్కడ కొనుక్కోవచ్చు. ఇంకా ఈ టెంపుల్లోనే ఆంజనేయ స్వామి, సాయిబాబా, దత్తాత్రేయ స్వామి, నాగదేవత వీళ్ళందరూ ఉంటారు. మనం ఇక్కడికి వచ్చి వాళ్ళందరినీ కూడా దర్శనం చేసుకోవచ్చు. టెంపుల్కి ముందు పోషమ్మ అమ్మవారు ఉంటారు, ఆ దేవుని కూడా మనం దర్శనం చేసుకోవచ్చు. అమ్మవారు కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఎలా ఉందండి వీడియో? మీ అందరికీ నచ్చిందా? ఒకవేళ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఎవరైతే నా వీడియోస్ చూస్తున్నారో వాళ్ళందరికీ చాలా పెద్ద థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ టు ఆల్.